ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి అందం కావచ్చు, ఆకారం కావచ్చు, ఆకర్షణీయమైనటువంటి మోము కావచ్చు, ముఖం కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినట్లయితే దాన్ని అడ్డమైన పనులు చేయడానికి, అపవిత్రమైనటువంటి ప్రేమ వ్యవహారాల్లో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఆ విధంగా నువ్వు తెగించినట్లయితే, బరి తెగించినట్లయితే ఏమవుతుందో తెలుసా? ఒకరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. నువ్వు దేవుడిని గణపరచవలసినటువంటి వాడివై ఉన్నప్పటికీ కూడా నువ్వు కలిగి ఉన్నటువంటి అందాన్ని బట్టి నువ్వు ఆకర్షణీయంగా ఉన్నావు కాబట్టి అడ్డమైన పనులు చేస్తూ అపవిత్రమైనటువంటి స్నేహాలతో శరీరాన్ని మలినం చేసుకుంటున్నప్పుడు దేవుడు చూస్తూ చూస్తూ మౌనంగా ఉండలేడు. ఆఖరికి దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేస్తే ఏమవుతుందో చూద్దాం రండి. ఇదే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము చదువుతున్నాను. 19వ వచనము. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోనో, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించాడు. అతడు బందీ గృహంలో తిరగల విసురువాడాయను. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడు ఆయను. సహోదరి సహోదరులు, అందాన్ని ఆధారం చేసుకొని అందాన్ని ఇచ్చినటువంటి దేవునికి బహు దగ్గరగా జీవించవలసిన, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి జీవించాల్సినటువంటి ఈ బలాఢ్యుడు ఏమేం చేశాడో తెలుసా? అదే అందాన్ని ఆధారం చేసుకొని అమ్మాయిలను ఆకర్షించడం మొదలుపెట్టాడు. 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, సంసోను తిమ్నాతుకు వెళ్ళి ఒక అమ్మాయిని చూశాడట. 16వ అధ్యాయము 1వ వచనము. తరువాత సంసోను గాజాకు వెళ్ళి ఒక వేశ్యను చూసెను. 4వ వచనము. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహించి ఆమె చెంత చేరెను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన అందాన్ని, దేవుడిచ్చిన ఆకారాన్ని ఆధారం చేసుకొని ఉద్యోగం చేసే చోట, చదువుకుంటున్న చోట, పనిచేస్తున్న చోట స్త్రీలను కానీ పురుషులను కానీ ఆకర్షిస్తూ నీకున్నటువంటి తుచ్చమైన, నీచమైన, అల్పకాల కామ కోరికలను తీర్చుకునేటటువంటి ఒకవేళ వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దయచేసి వినో. తిమ్నాతుకు వెళ్ళి ఒక అమ్మాయిని చూసి అమ్మాయి ప్రేమలో పడి ఆఖరికి ప్రేమ పెళ్ళి అని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నటువంటి సంసోని యొక్క కుటుంబం కుప్పకూలిపోయింది. మళ్ళా చెప్తున్నా, నీ అందం మీద, నీ ఆకర్షణ మీద నువ్వు ఆధారపడి ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహం నిలబడడం సాధ్యం కాదు. ఎప్పుడైతే ఆ కుటుంబం కాస్త కుప్పకూలిపోయిందో, పెళ్లి కాస్త పెటాకులు అయిపోయిందో, సంసోను ఒంటరితనాన్ని భరించలేక ఆఖరికి ఎక్కడికి చేరాడో తెలుసా? వేశ్యల దగ్గరకు చేరాడు. ఇష్టానుసారంగా జీవించడానికి, తన శరీరాన్ని పాడు చేసుకోవడానికి తెగించాడు. ఆఖరికి ఏమైంది? దెలీలా అనేటటువంటి ఒక పాపిష్టి స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆమెతో పడుకున్నప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? సంసోన్ని శత్రువులకు అప్పగించేసింది. 1000 మంది మగవాళ్లను కేవలం గాడిద దవడ ఎముక తీసుకొని చంపేసినటువంటి బహుబలాఢ్యుడైనటువంటి సంసోను దేవుని సన్నిధిని కోల్పోయినప్పుడు, దేవుణ్ణి దూరం చేసుకున్నప్పుడు తను
బంధించబడినప్పుడు ఆ బంధకాల్లో నుంచి బయటపడలేకపోయాడు, ఆ ఉచ్చుల్లో నుండి బయటపడలేకపోయాడు. శత్రువు వచ్చి అమాంతంగా మీద పడినప్పుడు అందులో నుంచి బయటపడలేకపోయాడు. ఆఖరికి బందీ అయిపోయాడు. కళ్ళు పోగొట్టుకున్నాడు. ఏ కళ్ళనైతే ఆధారం చేసుకొని అమ్మాయిలను చూస్తూ, వాళ్ళ అందాన్ని చూస్తూ, వాళ్ళ ఆకారాన్ని చూస్తూ ఆలోచనలో తప్పిపోయి, ఆలోచనలో పాపం చేసి అపవిత్రమైనటువంటి అలవాట్లకు బానిస అయిపోయినటువంటి సంసోను మొదటిగా పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? తన కళ్ళు. సహోదరి అడుగుతున్నాను, ఈరోజు నీ కళ్ళు ఎలాగున్నాయి? అందమైన అబ్బాయిలను చూసినప్పుడు, అందమైన అమ్మాయిలను చూసినప్పుడు నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? అపవిత్రమైపోతున్నాయా? అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన కోరికలు నిన్ను పట్టి పీడిస్తున్నాయా? జాగ్రత్త. ఒకవేళ నీ కళ్ళు పాడవుతున్నట్లయితే, పాడైనటువంటి నీ కళ్ళు ఏం చేస్తాయో తెలుసా? నీ తలంపులను పాడు చేస్తాయి. నీ తలంపులు పాడైనట్లయితే ఏమవుతుందో తెలుసా? నీ శరీరం పాడవుతుంది, మలినమవుతుంది. తుచ్చమైన, నీచమైన, పాపిష్టి పనులు చేయడానికి నీ శరీరం ఎగసి పడుతుంది. అదే జరిగింది సంసోను జీవితంలో. చివరికి ఏమైందయా అంటే సంసోను నాశనం అయిపోయాడు. దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్న సంసోను ఆఖరికి శత్రువు చేతిలో బందీ అయిపోయాడు. శత్రువేమో కళ్ళు పీకి పడేశాడు. ఏం పోగొట్టుకున్నాడో తెలుసా? ఏ కళ్ళనైతే ఆధారం చేసుకొని అమ్మాయిలను చూస్తూ దేవునికి దూరం అయిపోయాడు, ఆఖరికి ఆ కళ్ళే పోగొట్టుకున్నాడు. సహోదరి, సంసోను లాంటి బహు బల్లాఢ్యుడే కళ్ళను పోగొట్టుకున్నాడు. ఒళ్ళంతా హోనం చేసి పడేశారు. సంసోను బంధించి పడేశారు, బాధించారు. ఆఖరికి సంసోను బలైపోయాడండి. కారణం తెలుసా? దేవుడు సంసోనుకు దూరం అయిపోయాడు. సంసోను చేస్తున్న పాపాన్ని తట్టుకోలేక దేవుడు సంసోనుకు దూరం అయినప్పుడు, దేవుని సన్నిధిని సంసోను పోగొట్టుకున్నప్పుడు సంసోను జీవితం నాశనం అయిపోయింది. సహోదరులు, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ అందాన్ని ఆధారం చేసుకొని, నీ ఆకారాన్ని ఆధారం చేసుకొని, నీ ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని చేయకూడని పనులు చేస్తూ, చూడకూడని వాటిని చూస్తూ, ఒకవేళ నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నట్లయితే చూస్తూ దేవుడు ఏదో ఒక సమయంలో సడన్గా నిన్ను వదిలేస్తాడు. నిన్ను వదిలేశాడయ్యా అంటే తప్పించుకోలేవు. పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోలేవు. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును నాశనం చేయడానికి కాచుకుని కూర్చున్నటువంటి సైతాన్ యొక్క శక్తిని తట్టుకోలేవు, ఎదిరించలేవు, జయించలేవు, బలైపోతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి నువ్వు నీ అందాన్ని ఆధారం చేసుకొని, ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని ఏ అడ్డమైన సంబంధాలు, బంధాలు, అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నావో వాటిని తుంచేసేయి, వాటిని వదిలేసేయి. అపవిత్రమైన కళ్ళను కడగమని క్రీస్తుని రోజు నువ్వు అడిగినట్లయితే ఆయనని కళ్ళు కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. మొదటిగా అందాన్ని ఆధారం చేసుకుని అద్భుతమైన దేవుని సన్నిధిని పోగొట్టుకున్నవాడు ఆఖరికి బలైపోయాడు.